ఓం శాంతి. ఈరోజు దాది గుల్జార్ దాది యొక్క అమృత వచనాలు విందాము. 2006లో చేసినటువంటి క్లాస్ ఇది. టీచర్ అక్కల మధ్య చేసిన క్లాస్లో ఉంది. बाबा का प्यार प्रैक्टिकल चलन और चेहरे से दिखाओ, कोई भी बात आपकी खुशी को छीन ना ले जाए, इसका ध्यान रखो. బాబా యొక్క ప్రేమ ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖం ద్వారా చూపించండి బాబా ప్రేమను. ఏ సమస్యలు వచ్చినా మీ ఖుషిని అపహరించకూడదు. దీని గమనిక పెట్టుకోండి. हम सबका परमानेंट एड्रेस तो मधुबनी है. मనందరి परमानेंट एड्रेस ఏంటి? मधुबनी. बाकी बाबा से जो प्राप्ति की है वो दूसरों को बांटने के लिए, बाबा के बच्चे बनाने के लिए भिन्न भिन्न सेवा स्थानों पर रहते हैं. బాబా నుండి దొరికినవి ఇతరులకి పంచటానికి, బాబా పిల్లలుగా ఇతరుల్ని తయారు చేయటం కోసమే రకరకాల సేవా స్థానాల్లో మనం ఉన్నాం. కానీ మన పర్మనెంట్ అడ్రస్ మధుబని. वो तो हर एक में जितनी हिम्मत है उमंग है कर ही रहे हैं सेवा और करते ही रहेंगे. यही हमारे ब्राह्मण जीवन का काम है. బాబా పిల్లల్ని తయారు చేసే సేవ ప్రతి ఒక్కరిలో ఎంత సాహసం ఉందో, ఉత్సాహం ఉందో చేస్తూనే ఉంటారు. ఇదే మనం బ్రాహ్మణ జీవిత कर्तव्य. बाबा ने सबको 2 काम दिए. एक तो बाप को याद करना, दूसरा सेवा पर विश्व का कल्याण करना, जिससे हमारे जीवन कल्याणकारी बन जाती है. బాబా మన అందరికీ 2 పనులు ఇచ్చారు. ఒకటి మీలో మీరు బాబాని జ్ఞాపకం చేసుకోండి, రెండోది సేవ చేసి విశ్వ కళ్యాణం చేయండి. దానివలన మన జీవితం కళ్యాణకారిగా తయారైపోతుంది. अगर याद कम होती तो भी जीवन में वो खुशी नहीं रहती. ఒకవేళ బాబా స్మృతి తక్కువ ఉంటే కూడా జీవితంలో ఖుషి ఉండదు. वेस्ट थॉट्स बहुत चलते हैं और अगर सेवा नहीं करते तो भी मन फालतू चीज़ों में जाता है. వ్యర్థ సంకల్పాలు ఎక్కువ నడుస్తున్నాయి ఒకవైపు, ఇంకొక వైపు సేవ మనం చేయటం లేదు. మనస్సు फालतू वस्तुओं వైపే వెళ్ళిపోతుంది కదా సేవలో బిజీగా లేకపోతే. इसलिए मन को बिजी रखना बहुत ज़रूरी है. అందువల్ల మనసుని బిజీగా ఉంచడం చాలా అవసరం. तो मन का बहुत महत्व है. మనస్సు యొక్క మహత్వం చాలా ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. आत्मा मालिक अगर थोड़ा अलमस है, अलबेला है, अपने कामकाज का ही होश नहीं है, तो कर्मेंद्रियों रूपी नौकर भी एडवांटेज उठाते और मन सर्वेंट तो उसका उल्टा फायदा लेगा ही. इसलिए बाबा कहते हैं, हे आत्मा तुम कर्मेंद्रियों के मालिक बन के इनसे काम कराओ. ఆత్మ మాలికుడు ఒకవేళ అశ్రద్ధతో ఉంటే నా పనులేంటి అనే ఒక మెలకువ, నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి అనే చైతన్యం లేకపోతే కర్మేంద్రియాలనే నౌకర్లు మీ లాభాన్ని తీసుకుంటాయి, అడ్వాంటేజ్ తీసుకుంటాయి. మనస్సు కూడా సర్వెంట్ కదా, అది ఉల్టా లాభాన్ని తీసుకోకూడదు మీ నుండి. మీకు మీరే అల్బేలాగా ఉంటే నా డ్యూటీ ఏంటి, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, స్పర్శ లేకపోతే కర్మేంద్రియాలు ఎలా ఉంటాయి, మనస్సు ఎలా ఉంటుంది, సర్వెంట్స్ ఎలా ఉంటారు, మీ మీ నుండి ఉల్టా లాభాన్ని తీసుకునేలా తయారవుతాయి. इसलिए बाबा कहते हैं आत्मा तुम कर्मेंद्रियों की मालिक बन के इनसे कर्म कराओ. అందుకే బాబా చెప్తున్నారు, ఆత్మ కర్మేంద్రియాలకి మాలికుడుగా కర్మ చేయించు. आत्मा और शरीर के नॉलेजफुल के साथ साथ नॉलेजेबल भी बनो तो कहीं फंसेंगे नहीं. ఆత్మ శరీరం ఈ రెండింటి యొక్క నాలెడ్జ్ఫుల్గా తయారవడంతో పాటు నాలెడ్జబుల్గా, జ్ఞానానికి అర్హులుగా స్వరూపంగా తయారైనట్లయితే ఎక్కడ చిక్కుకోరు మీరు.
बाबा से हम सबका वायदा है कि बाबा के साथ रहना है, साथ चलना है, तो जरा भी संस्कारों में कुछ भी छिपा हुआ भी होगा तो बाबा के साथ जा नहीं सकेंगे. బాబాతో మన వాగ్దానం ఏంటి? బాబా తోడులోనే ఉండాలి, బాబా తోడులోనే వెళ్ళాలి ఇంటికి. కొంచెం అయినా మరి సంస్కారాల్లో ఏదైనా దాగి ఉంటే బాబా తోడులో వెళ్ళలేరు. సంస్కారాల్లో ఏదైనా బలహీనత दागी ఉంటే बाबा तोड़लो వెళ్ళలేరు. बाबा ने ये भी कहा कि बच्चे सब कुछ अचानक होना है, समय की समाप्ति भी अचानक होगी. అన్ని అకస్మాత్తుగా జరుగుతాయి. సమయం కూడా అకస్మాత్తుగానే సమాప్తి అవుతుంది. ఈ రోజు ఇల్లు ఉన్న రేపే సమాప్తి అయినా రేపు వచ్చి చెప్పలేం అచానక్. బాబా हमें डेट नहीं बताएगा लेकिन ఎవర్ రెడీ रहना. బాబా డేట్ ఏం చెప్పరు, ఎప్పుడు ఫినిష్ అవుతుందని. మనం ఎవర్ రెడీగా ఉండాలి, ఎప్పుడు ఏది జరిగిపోయినా కానీ రెడీ. ये बाबा ने बताया है. ఎవర్ రెడీగా ఉండండి అనేది అయితే బాబా చెప్పారు, డేట్ అయితే చెప్పలేదు కానీ. क्योंकि अपने संस्कारों को तो हर एक खुद जानते, भले कोई अलबेलेपन में अपने आप को चलाए, लेकिन मन जानता जरूर है कि मेरे में ये कमी है. ఎందుకంటే మీ సంస్కారాల కోసం ప్రతి ఒక్కరూ ఎవరిది వాళ్ళకి తెలుసు. భలే అశ్రద్ధలో మిమ్మల్ని మీరు నడిపించుకున్నా కానీ మనసుకైతే తప్పకుండా తెలుస్తుంది కదా, నాలో ఇది లోపం ఉంది అని. ఇది ఎంత అశ్రద్ధలో ఉన్న లోపలైతే తెలుస్తూ ఉంటుంది కదా. తో ఇతను అల్బేల పని ఉన్న చేయు ధోకా మిల్జే, తెలిసి కూడా ఆ లోపాన్ని తొలగించుకోకుండా అంత అశ్రద్ధలోకి వెళ్ళకండి, మీకే మోసం కలిగేలాగా, మిమ్మల్ని మీరు మోసగించేలాగా. इसलिए कोई भी अपनापन ना रख करके अपनी చెకింగ్ करना जरूरी है. అందువల్ల నాది అనేది మిక్స్డ్ భావాలు పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు తప్పకుండా చెకింగ్ చేసుకోవాలి. చెక్ करो मेरी मनस में वाचा में कर्मणा में संबंध संपर्क में क्या कमी है. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం నాలో ఏ లోపం ఉంది చెక్ చేసుకో. इन 4 चीज़ों का चार्ट हमें चेक करना है. ये 4 चार्ट चेक చేసుకో. अगर मानो एक चीज़ में भी हमारी कमी है तो अटक तो जाएंगे. ఒక వస్తువులోనైనా మన లోపం ఉంటే ఈ 4 మనము చిక్కుపోతాం. जैसे परिवार में एक दो को देख हल्केपन का अनुभव होता है, ऐसा 4 ही सब्जेक्ट में ऐसा अनुभव है. పరివారంలో ఒకరినొకరిని చూసి ఎలాగ తేలిక అనుభవం అవుతుందో అలా 4 సబ్జెక్ట్స్లో కూడాను తేలిగ్గా ఉన్నారా? అన్నీ రెడీ మేము అని. किसी में कोई कमी है, उसको छोड़ रहा है और हम उसको धारण कर रहे हैं, तो क्या ये బ్రాహ్మణపన్ की నిశాని? కొంతమందిలో ఏదో లోపం ఉండిపోయింది, అది వాళ్ళు అయ్యో నాలో ఈ లోపం ఉంది, నా లోపం ఉంది తెలుసు, తొలగించుకోవాలని వాళ్ళు వదులుతున్నారు. ఎదురుగా ఉన్నాలేమో చూడు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు లోపాన్ని పట్టుకొని అది ధారణ చేస్తున్నారు. ఇది బ్రాహ్మణుల యొక్క చిహ్నం అంటారు. ఇలా ఉండొచ్చా బ్రాహ్మణ్? భలే వాళ్ళలో లోపం ఉంది, మనకేం తెలుసు వాళ్ళ లోపల ఎంత బాధపడుతున్నారు ఆ లోపాన్ని తొలగించుకోవాలని కదా. అందుకని లోపాలను మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవద్దు, ధారణ చేయొద్దు కదా. ఇది బ్రాహ్మణుల యొక్క పనే కాదు. కిసికి ఫెంకి ఈ చీజ్కు లేనా క్యా ఏ రేట్ హే రాయల్టీ. వాళ్ళు నేను ఇది విసిరేద్దాము, ఇది వదిలేద్దాము అని ప్రయత్నిస్తున్న వస్తువుని మనం తీసుకోవడం, పారేస్తున్న వస్తువుని, ఇది రాయల్టీ అంటారా? ఇది రైటా? తో క్యూ కిసికి బురాయి అప్నే అందరు రక్తే. ఎవరిలో ఉన్న చెడుని మన మనసులో ఎందుకు మనం ధారణ చేయాలి, ఎవరిలో ఉన్న లోపాలని తీసుకుని. మమ్మా కేతీతే కిచడీ కా డిబ్బా హో క్యా. చూడు వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మమ్మ అనేవారు నువ్వేమైనా చెత్త డబ్బా ఏంటి, చెత్త కుండియా. इसलिए काम की बात के सिवा और कुछ सुनो ही नहीं, क्योंकि हमारी कमी का प्रभाव हमारे सेवा साथियों पर भी आता है. అందుకని మనకు పనికొచ్చే విషయం తప్ప, అవసరమయ్యే విషయం తప్ప వేరే విషయాలు వినకండి. ఎందుకంటే మనలో లోపం ఉంటే ఆ ప్రభావం మన చుట్టూ ఉన్న సేవా సాథీలపైన వస్తుంది. जैसे ब्लड कनेक्शन होता है तो कहते हैं हमारे परिवार में किसी को ये तुम्हारे परिवार में किसी को ये बीमारी थी क्या. ఎలాగైతే బ్లడ్ కనెక్షన్ ఉండే చోట చూడండి రోగం ఒకరిదొకరికి వస్తుంది కదా. డాక్టర్ కూడా ఏమంటారు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ జబ్బు ఉండేదా అడుగుతారు కదా. అలా బ్లడ్ కనెక్షన్ ఎలా ఈ జబ్బు అనేది జెనెటికల్గా అంటే అంటే అలా వెళ్ళిపోతుంది, ఒకరికి ఉంటే ఇంకొకరికి వస్తుంది అనేది ఉంటుందో, అలాగే మీలో ఏది ఉంటుందో మీ చుట్టూ ఉన్న సేవా సాథీలు, మీ చుట్టూ వాతావరణంలో
అది వ్యాపిస్తుంది, గమనికి పెట్టుకోండి అంటున్నాను. యహా ఏ సేవా కా కనెక్షన్, అక్కడ బ్లడ్ కనెక్షన్, ఇది సేవా కనెక్షన్. जिनके निमित्त हम बनते हैं उसमें वही वायुमंडल फैलते. ఈ సేవా కనెక్షన్ ఎలాంటిది? ఎవరికి మన నిమిత్తమాతో మనలో ఏది ఉంటే అదే ఆ వాయుమండలంలో వ్యాపిస్తుంది. అగర్ హమ్ మిలన్సార్ హోంగే తో సారా క్లాస్ మిలన్సార్ హోగా. మనం కలుపుగోరుగా ఉంటే క్లాస్కి వచ్చే వాళ్ళు కూడా కలుపుగోరుగా ఉంటారు. हम మురళి సునానే के लिए బాబా के तख्त पर बैठते हैं, कम नहीं है. మురళి వినిపించడానికి స్టేజ్ పైన కూర్చొని చెప్పటం అంటే ఇది తక్కువ విషయం ఏమీ కాదు. దానికి తగ్గినట్టు అటెన్షన్తో ఉండాలి అన్నారు బాబా. అజ్ఞాन काल में तो कोई को गुरु की गद्दी पर बैठने नहीं देते हैं. ఈ గద్దీ విలువ ఎంత తెలుసా? లౌకికంలోని గురువు గారి గద్దీ మీద అమ్మో ముట్టకూడదు, కూర్చోకూడదని అలా ఉంటుంది అక్కడ. हमको तो बाबा कहते बच्ची तुम मेरे तख्त पर बैठ के मुरली सुनाओ. కానీ ఇక్కడ బాబా పర్వాలేదు బచ్చి, కూర్చొని మురళి వినిపించు నా గద్దె మీద అని కూర్చోపెడుతున్నారు టీచర్గా తయారు చేసి. భగవాన్ అప్న తఖ్త్ దేవే కమ్ హే క్యా. భగవంతుడు స్వయంగా తన సింహాసనం ఇచ్చి కూర్చోపెట్టి మురళి వినిపించని కూర్చోపెట్టడము ఎవరైనా, అది స్టూడెంట్స్ కానివ్వండి, అక్కీలు కానివ్వండి, పెద్ద అక్కీ కానివ్వండి, చిన్న అక్కీలు కానివ్వండి, నా సింహాసనం మీద కూర్చొని నువ్వు మురళి వినిపించంటే ఇది తక్కువ మాట అనుకున్నారా ఏంటి అడుగుతున్నారు దాది. లేకిన్ హమ్ ఉస్ విధి సే ఉస్ తఖ్త కా ఇస్తేమాల్ కర్తే హై. కానీ బాబా ఎంత భావన పెట్టుకొని ఇచ్చారో సింహాసనం, అంతే విధితో ఆ భావనతో సింహాసనం, బాబా ఇచ్చిన సింహాసనాన్ని ఉపయోగిస్తున్నామా? भाषण करने वाले को भाषण अर्थात बर्तन मांजना भी ऐसे ही लगे जैसे भाषण कर रहे हैं. ఉపన్యాసం ఇచ్చే సేవ చేసేవాళ్ళు, క్లాసులు చేసే సేవ చేసే వాళ్ళకి గిన్నెలు తోమే అవసరం వచ్చినప్పుడు అది కూడా క్లాస్ చేస్తున్న దానిలో ఎంత మజా ఉంటుందో, గిన్నెలు తోమడంలో కూడా అంతే ఆనందం, అంతే మజా రావాలి అని చెప్తున్నారు దాది. बाबा बहुत ट्रेल करता था. बाबा कहता था बासना दे के आई या सिर्फ तुतारी बजा के आ गई. బాబా చాలా ట్రైల్ వేసేవారు పిల్లల మీద. బాబా అడిగేవారు, కేవలం అనుభూతి చేయించి ఏమైనా వచ్చారా, వాళ్ళకి ఏమైనా తగ్గిలేలాగా చేసి వచ్చారా, లేదా తుంబర వాయించి వచ్చారా? బాబా కా పరిచయ దేకి आई या अपनी तिक तिक करके आई. బాబా పరిచయం అర్థం చేయించి వాళ్ళు బుద్ధిలో పడినట్టు చేసి వచ్చారా, లేదా ఏదో తిక్క తిక్క వాగి వచ్చారా, ఏదో మాటలు వరకు చెప్పి వచ్చారా? ऐसे बाबा ने हम सबको सिखाए तो आप सबको बहुत ध्यान रखना है. దాది చెప్తున్నారు, బాబా రోజుల్లో మాకు అలా నేర్పించారు. ప్రభావం వేసిరండి, పరిచయం పూర్తిగా బుద్ధిలో వేసిరండి. పైకి మనం మాట్లాడామా, ఎంతసేపు చెప్పామా అది కాదు అని నేర్పించేవారు. మీరు కూడా అందరూ అది చాలా గమనిక పెట్టాలి అని చెప్తున్నారు దాది. बाबा कहते हैं टीचर माना जो अपने फीचर से फ्यूचर का साक्षात्कार कराए, यानी सुख शांति की दुनिया का వైబ్రేషన్ దే. బాబా చెప్పిన టీచర్ అంటే తమ ముఖ కవలికల ద్వారా, ముఖ కవలికలు అంటే ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ చూపించాలి, భవిష్యత్ సాక్షాత్కారం చేయించాలి. అంటే సుఖశాంతి యొక్క ప్రపంచం ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్స్ ఇవ్వాలి మీ ముఖం ద్వారా. సతీగ్ మే క్యా హోగా, सुख शांति होगी ना, सतीगल सुखम शांति ఉంటుంది కదా. इसके लिए एक तो हमें अपने चेहरे को मुस्कुराता हुआ रखना है. సతీగల మరి సుఖ శాంతిలో వెళ్ళమా? సతీగల వెళ్ళే వాళ్ళము, వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? మన ముఖము ముందు చిరునవ్వుతోనే ఉంచుకోవాలి ఎప్పుడు. गोल गप्पी मुआफी को फूला हुआ नहीं, हमेशा मुस्कुराता हुआ. పానీపూరిలాగా పొంగిపోయిన ముఖం ఉండద్దు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అని చెప్తున్నాను. కోయి బి మిలే క్రోధి బి మిలే తో బి ఆప్ ఉన్హే ముస్కురాకే మిలో. ఎంత క్రోధి వ్యక్తులు మీ ఎదురుగా వచ్చినా చిరునవ్వుతో కలవండి వాళ్ళని. క్యూ ఆగే క్రోధ में एक शब्द बोलो तो जैसे तेल डालो ऐसा हो जाता है. ఎందుకు? వాళ్ళలో క్రోధం ఉంది, అది అగ్గి వాళ్ళలో ఉంది. మీరు క్రోధంతో ఒక మాట మాట్లాడినా మీరు నూనె పోసినట్టు అవుతుంది. అందులో ఏమవుతుంది?
ఎక్కువ అవుతుంది. ఇస్సే ఆగ్ భड़केगी, అగ్గి పెరిగిపోతుంది. మీరు మళ్ళీ కోపంతో ఏదైనా వాళ్ళని పలకరించినా మాట్లాడినా. इसलिए अगर आप ऐसों को मुस्करा के मिलेंगे तो पानी की बूंद डालेंगे. అలాంటి క్రోధీ వ్యక్తిని చిరునవ్వుతో కలిసారనుకోండి, అగ్గి మీద నీటి బిందువులేసి ఆర్పినట్టు అవుతుంది. चलो वो 1 मिनट तो चुप रहेगा तो अपने घर में भी साथियों में भी चैरिटी बिगिंस एट होम. मुस्कुरा के मिलो. ఒక నిమిషానికైనా వాళ్ళు శాంతమైపోతారు. సరే మౌనం శాంతి అయిపోతారు కదా. మీరు ప్రేమతో చిరునవ్వుతో మాట్లాడితే వాళ్ళలో ఉన్న కోపం సైలెంట్ అయిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో కూడా, మీ సాథీలతో కూడా, మీ చుట్టూ ఉండే వాళ్ళతో కూడా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వాళ్ళతో ముందలా ఉండి చూపించండి. మీ ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు, మీ సాత్విగా ఎప్పుడు ఉండేవాళ్ళతో మీరు, వాళ్ళు కోపంతో ఉన్న మీరు శాంతిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడే చినుకులు వేయండి. చిరునవ్వుతో కలవండి. किसका स्वभाव ऑफिशियल हो तो हम भी उसी तरह से मिले नहीं. ఎదురుగా వచ్చేవాళ్ళు చాలా అఫీషియల్గా ఉంటే మనం అఫీషియల్గా సీరియస్గా కలవడం కాదు. పరివారం యొక్క ఫీలింగ్తో కలవండి. ముస్కురాకే మిలి, ముస్కురానతో ఆయన చిరునవ్వుతో కలవండి. వాళ్ళు గంభీరంగా అఫీషియల్గా ఉన్న మీరు నవ్వుతూ చిరునవ్వుతో సరదాగా కలవండి. तो एक तो मुस्कुराते मिलो और दूसरा कोई भी आएगा मिलेगा उसको कुछ तो पिलाएंगे ना. चलो पानी पिलाओ, लेकिन हम कहते हैं सभी के पास एक एवरेडी शरबत है, वो कहीं से मंगाना नहीं पड़ेगा, वो है मीठे बोल. దాది చెప్తున్నారు, చిరునవ్వు వస్తుందా మీకు? ఒకటి చిరునవ్వుతో కలవండి. రెండవది ఎవరొచ్చినా ఎవరు కలిసినా వాళ్ళకి ఏదైనా తాగిస్తారు కదా. మామూలుగా ఎవరైనా ఇంటికి వస్తే ఏదో ఒకటి తాగండి ఇస్తారు కదా. అయితే దాది చెప్తున్నారు, మీ అందరి దగ్గర ఎవరెడీగా ఒక సరబత్ అయితే ఉంది. అది ఎక్కడి నుండి కొని తెవక్కర్లేదు కూడా. మీరు ఎవరు వచ్చినా మీరు తాగించడానికి. అది ఏంటంటే మీఠే బోల్, మధురమైన మాటలు అనే సర్బత్ తాగించండి. తీసరి చీజ్ కుచ్తో కిలాయింగేనా, తినిపిస్తాం కూడా. టోలీ తినండి అంటాం కదా ఎవరైనా వస్తే, టోలీ పెడతాం. తో ఆప్కే పాస్ ఏక్ మిఠాయి బి ఎవరెడీ, తినిపించడానికి ఒక టోలీ, ఒక మిఠాయి కూడా మీ దగ్గర ఎవరెడీగా ఉంది. సరబత్ కూడా ఎవరెడీగా ఉంది. మీఠే బోల్, మధురమైన మాటలని. మిఠాయి ఏంటుంది మీ దగ్గర తినిపించడానికి? ఓహే దిల్కుష్ మిఠాయి, हृदय आनंदम अने मिठाई. दिल खुश हो करके आप किसी से भी बात करो तो उसकी भी दिल खुश हो जाएगी. हृदय आनंदम, तो హృదయం నుండి ఆనందంతో మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళ హృదయం కూడా ఆనందభరితం అయిపోతుంది. ఇదే దిల్ ఖుష్ మిఠాయి. अपने घर वालों से प्यार है, देश से प्यार है, कहते हो मेरा भारत, तो भारतवासियों से प्यार तो करो. మీ ఇంటి వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది, దేశం మీద ప్రేమ ఉంది, నా భారతదేశం అంటున్నారంటే మరి భారతవాసీల్ని ప్రేమించాలి కదా. ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో కలవాలి. ఇక్కడ ఎవరితోనైనా అందరితో ప్రేమగా ఉంటాం. మన పక్కన ఉండే వాళ్ళతో మనం ప్రేమగా ఉండము, సరదాగా ఉండము. అలా ఉండకూడదు. ఇంట్లో వాళ్ళతో కూడా ప్రేమగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎప్పుడు ముఖం ముడుచుకుని ఇలా సీరియస్ కండిషన్లో ఉండకండి. इसके लिए ना नौकर चाहिए ना पैसा चाहिए. దీనికోసం ఏమైనా నౌకర్లు కావాలా మీకు? ఈ మిఠాయి పంచడానికి, ఈ సర్బత్ ఇవ్వడానికి డబ్బు ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలా? नहीं तो बहाना देते ना, कोई शरबत तो पिलाए, लेकिन उसके लिए नौकर चाहिए, पैसा चाहिए, मिठाई बनाने वाला चाहिए, ऐसे बहाने देते हैं ना. అదే మామూలు మిఠాయి తయారు చేసి ఇవ్వాలి, సర్బత్ తాగించాలంటే పనులు కావాలి, కలపడానికి డబ్బు కావాలి, కొనడానికి మిఠాయి తయారు చేసే వాళ్ళు కావాలి, ఇన్ని సాకులు ఉంటాయి కదా. ఏ తో కోయి ऐसे बहाने वाली बात ही नहीं. కానీ ఈ మనం ఇచ్చే ఈ మిఠాయి, ఈ సర్బత్, ఈ సాకులు చెప్పే లాంటిది కానే కాదు. ఏ సబ్ తో ఎవరెడీ హే, ఇస్మే బహానా భీ నహీ చలేగా. ఎవరెడీగా మనకు బాబా ఎప్పుడో ఇచ్చేసిన మన దగ్గర ఉన్నవి మధురమైన మాటలు, హృదయ ఆనందంగా ఉండడం, మనం ఆనందంతో కలవడం అందరితో. ఇది దిల్ ఖుష్ మిఠాయి. ఇదైతే బాబా ఇచ్చారు, దీనికి మీరు సాకులు చెప్పినా కుదరదు. అందరికీ మీరు పంచాల్సిందే ఇది. తో హమ్ బ్రాహ్మణం కో ఐసా హోనా चाहिए. బ్రాహ్మణులు మనం ఇలా తయారవ్వాలి. మరి
सभी से प्यार से मुस्कुराते मिलना चाहिए, अंदर तो प्रेमगा చిరునవ్వుతో కలవాలి. कई ऐसे मिलते जैसे कोई प्राप्ति ही नहीं, ऐसे चेहरे लगते जैसे सीरियस सीरियस, तो ऐसे लगता है जैसे इन्हें खुशी ही नहीं है. కొంతమంది ఎలా కలుస్తారంటే వాళ్ళ జీవితంలో ఏం ప్రాప్తులే లేవన్నట్టు సీరియస్ సీరియస్గా ఉంటుందంట ముఖం. ఎలా కనిపిస్తుందంటే వీళ్ళకి అసలు ఖుషియే లేదు జీవితంలో అన్నట్టు ఉంటుందంట ముఖం. అలా ఉండకూడదు. चेहरे पर खुशी, मुस्कुराने से खुशी तो नजर आई ना, ముఖం పైన ఖుషి, చిరునవ్వు ఉంటే మీ ముఖంలో ఖుషి కనిపిస్తుంది కదా మీ ఫేస్ పైన. ऐसे चेहरे लगते हैं जैसे पता नहीं क्या संकट में, కొంతమంది ముఖం ఎలా ఉంటుందంటే ఏం సంకటం ఉందా వీళ్ళ మీద అన్నట్టు ఉంటుంది. वो चल रहा है या क्या है, ऐसा नहीं होना चाहिए. खास ब्राह्मणों का चेहरा, సంకటం ఏమైనా నడుస్తుంది వీళ్ళ మీద ఏంటి అన్నట్టు ఉండకూడదు ముఖం. ప్రత్యేకంగా బ్రాహ్మణులు అనేవారి ముఖం ఎలా ఉండాలి, వికసిస్తూ చిరునవ్వుతో ఉండాలి. अरे मुस्कुराना तो आना चाहिए ना, इसमें कोई खर्चा थोड़ी. చిరునవ్వుతో ఉండడం రావాలి కదా, దీన్ని ఏమైనా ఖర్చు అవుతుందా చెప్పండి మీకు. इसलिए सभी से मुस्कुरा के मिलो, अपने साथियों से भी అందరితో చిరునవ్వుతో కలవడం నేర్చుకోండి, ఈ సాథీలతో కూడా. कोई किसी का भाव उल्टा सुल्टा होगा तो मुस्कुराने से फर्क पड़ जाता है. ఎవరి భావాలైనా ఉల్టా సుల్టా ఉంటే మీరు చిరునవ్వుతో కలిసారనుకోండి, మార్పు వచ్చేస్తుంది. వాళ్ళతో కలుపుకోండి. కలవని వాళ్ళు, అలిగి కూర్చునే వాళ్ళు, కలవని వాళ్ళు, ఏదో భావాలు మనలో ఉల్టా సుల్టా భావాలు మన మీద పెట్టుకున్నా మనం ఆ ఆలోచనతో చూడకూడదు. మన బాగున్నారా, ఖుషిగా ఉన్నారా, పలకరించాలి, మనం ఖుషిలో ఉండాలి. ఏమి అలాంటి చిన్న చిన్న ఉల్టా సుల్టా విషయాలు మన మనసులో తీసుకోకూడదు. ఎదుటి వాళ్ళని మనం చిరునవ్వుతోనే ఉంటే వాళ్ళలో కూడా అది తేడా వస్తుంది, మార్పు వస్తుంది అంటున్నది. అది डांटना ठीक नहीं, शिक्षा दो लेकिन क्षमा और शिक्षा दोनों साथ साथ हो. ఎవరిని కూడా మీరు తిట్టి మీరు మార్చలేరు, శిక్షణ ఇవ్వండి. శిక్షణ క్షమాభావం రెండు తోడు తోడుగా ఉండాలి అని చెప్తున్నారు. అది నెహితో శిక్షక కొయి ప్రభావం నీ పడతాయి, లేకపోతే మీరు శిక్షణ ఇచ్చినా ఆ ప్రభావం పడదు. శిక్షణతో పాటు क्षमास्वरूपम కూడా ఉండాలి. और ही मन में भय हो जाता है, फिर वो दूर दूर भागता है, इसलिए ऐसा नहीं करो. మనము శిక్షణ ఇస్తూ తిడుతూ ఉంటే వారి మనసులో భయం అనేది కూర్చుండిపోతుంది, దూర దూరంగా పరిగెడతారు వాళ్ళు. అందుకని ఎప్పుడు ఎవరితోనే అలా చేయకండి అంటున్నారు రాది. క్షమాస్వరూపంలో ఉంటూ శిక్షణ స్వరూపంలో ఉంటూ శిక్షణ ఇవ్వండి. హమేషా ముష్కరాతే రహో. శిక్షణ ఇవ్వడంలో కూడా సీరియస్ వాళ్ళని భయపెట్టేసేలాగా ఉండకూడదు, భయంలో ఇంకొద్ది పొరపాట్లు చేసేలాగా ఉండకూడదు. ఇప్పుడు కూడా చిరునవ్వుతో ఉండండి. మనతో సంబంధాలు రావడానికి లైట్నెస్ ఉండాలి పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి. కొంతమందిది ఎలా ఉంటుందంటే పలకరిస్తే తప్పు, పలకరించకపోతే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, అడిగితే తప్పు, అడగకపోతే తప్పు. నన్ను అడగాలి కదా అంటారు, అడిగారనుకోండి అడిగితే కూడా తప్పు, అడగడానికి కూడా భయం వేస్తుంది, అడగకపోతే కూడా భయం. అలా ఉంటుందన్నమాట. అలా ఉండకూడదు. మనము లైట్గా ఉండాలి. ఇతరుల విషయాలను చూస్తూ కొన్ని కొన్ని క్షమించేస్తూ వాళ్ళకి కూడా లైట్నెస్ ఉండాలి. అంటే ఇళ్లల్లో కూడా 10 మంది ఉంటారు, 4 5 కలిసి ఉంటారు. లైట్నెస్ ఉండాలి, చిరునవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి వాతావరణంలో. कोई कैसा भी हो, मानो हमारी किससे नहीं बनती है. कोई है पिछला हिसाब चलो, लेकिन आप हिसाब में क्यों पड़ती हो. ఎవరు ఎలా ఉన్నా, ఉదాహరణకు వాళ్ళతో మనకి పడట్లేదు, వాళ్ళకు మనతో పడట్లేదు, అది పాత లెక్కాచారం. ఆ లెక్కాచారాన్ని ఇంకా గట్టి పట్టుకొని దానిలో ఎందుకు పడతారు మీరు అంటున్నారు బాబు. ఒకే లెక్కాచారం ఏదో ఉంది, పడట్లేదు, వదిలేయండి తేలిగ్గా దాన్ని ఎక్కువ మనసులో పెట్టుకొని బరువు చేసుకొని వాళ్ళని బరువు చేసేసి అలా వదిలేసి, అంటే ఏదో మనకి కొండ అడ్డం వస్తే ఏం చేస్తాం, పక్క నుండి వెళ్ళిపోతాం కదా, అలాగా దాన్ని పట్టించుకొని వాళ్ళతో విరోధాలు పెట్టుకొని అలా ఉండకండి. ఇంకా లెక్కాచారం పెరిగిపోద్ది అనమాట. वो तो अपना हिसाब चुकत कर रहे हैं, हम उसके साथी क्यों बने. వాళ్ళ లెక్కాచారం వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు, మనం ఎందుకు సాథీ కావాలి ఇంకా లెక్కాచారం పెరిగేలాగా. आप उसमें भाग नहीं लो, వాళ్ళ లెక్కాచారంలో మీరు పార్ట్నర్ కాకండి. मुस्कुराना खुशी है तो खुशी क्यों जाए, ब्राह्मण बने और खुशी चली जाए, ये नहीं होना चाहिए.
చిరునవ్వు అంటే మనలో ఉండే ఖుషి. ఖుషి ఎందుకు పోతుంది మీలో? బ్రాహ్మణులు అయ్యాక ఖుషి పోవడం అనేది జరగకూడదు. ఖుషి जाती कैसे? అసలు ఎందుకు పోతుంది? ఎలా పోతుంది ఖుషి? जब कोई बात बाहर से आती है या प्रकृति द्वारा कोई पेपर आता है, जैसे ये सुनामी आई, कुछ भी ऐसा इत्तेफाक हो जाता है, लेकिन वो बाहर से बात आई, वो मेरी खुशी क्यों ले गई? బయట నుండి ఏదో సమస్య వస్తుంది, ప్రకృతి ద్వారా ఏదో పేపర్ వస్తుంది, ఖుషి పోతుంది, తీసుకుపోతుంది అంటే ఎలా? సునామీ వచ్చింది, ఇది 2006లో అది చెప్పారు కదా, సునామీ వచ్చింది, ఏదో ఆపద వచ్చింది, కానీ బయట నుండి వచ్చిన సమస్య నా ఖుషిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు తీసుకెళ్తుంది? ఖుషి కోయి ఫాల్తూ హే క్యా? బయట నుండి సమస్య వచ్చింది, ప్రకృతి నుండో వ్యక్తుల నుండో, నా ఖుషి పట్టుకుని వెళ్ళిపోయింది అంటే మీరు వదిలేస్తారా? అది ఫాల్తూ వస్తువు ఏంటి? పనికిరాని వస్తువు ఏంటి? వదిలేసుకుంటారా దాన్ని మీరు? ఖుషి అనేది అలాంటి పనికిరాని వస్తువు అనుకుంటున్నారా? ఎవరు వచ్చి అయినా పట్టుకెళ్ళిపోతే మీరు వదిలేసుకునేలాగా? ఖుషి కోయి ఫాల్తూ హే క్యా? ఖుషితో కామ్కి చీజ్ అయినా పనికొచ్చే వస్తువు కదా, పట్టుకోవాలి కదా, ఎవరు పట్టుకెళ్ళిపోకుండా దాన్ని. बातें तो चली जाती, रुकती नहीं, लेकिन हमारी खुशी ले जाती. कमाल है, సమస్య వస్తుంది, వెళ్ళిపోతుంది, అది ఆగి కూర్చోదు మన దగ్గర, కానీ మన ఖుషిని పట్టుకొని వెళ్ళిపోతుంది అంటే కమాల్, అద్భుతం, వదిలేసుకుంటున్నారు ఖుషిని మీరు. बात पावरफुल हो गई, भगवान की दी हुई चीज को आप संभाल के रखेंगे या गवाएंगे అంటే సమస్య పవర్ఫుల్ అయిపోయిందా మీ ఖుషిని పట్టుకెళ్ళిపోయేలాగా? భగవంతుడు ఇచ్చిన వస్తువు మీరు దాచిపెట్టుకుంటారా, అలా వదిలేసుకుంటారా? సమస్య వచ్చింది, ఖుషి పోయింది అంటే खुशी हमारे परमात्मा पिता की दी हुई चीज कहो, वरदान या गिफ्ट कहो, वर्षे में जायदाद कहो, भगवान ने हमें अविनाशी खुशी दी है. ఖుషి పరమాత్మ పిత ఇచ్చిన వస్తువు అనుకోండి. ఖుషి అనేది ఒక వరదానం, పరమాత్మ పిత ఇచ్చిన వస్తువు, వరదానము, గిఫ్ట్ అనుకోండి, పరమాత్మ నుండి దొరికిన గిఫ్ట్. ఖుషి అనేది వారసత్వం అనుకోండి, పరమాత్మ ఇచ్చిన ప్రాపర్టీ అనుకోండి, ఇది ఆస్తి, ఇది మనకు బ్రాహ్మణ జీవితంలో దొరికిన ఆస్తి, ఇది భగవంతుడు మనకు అవినాశి ఖుషి ఇచ్చారు ఆస్తిగా. तो भगवान की दी हुई चीज एक छोटी सी ऐसे ही क्यों जाने देते? చిన్న సమస్య వస్తే ఎందుకు వదిలేస్తారు భగవంతుడు ఇచ్చిన ఇంత పెద్ద వస్తువుని? बात तो आई चली गई, लेकिन मेरी खुशी ले गई, और हम भी दे देते हैं. इतना तो नहीं कमजोर बनो ना, अपनी खुशी कभी नहीं गवाओ. సమస్య వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ నా ఖుషిని కూడా పట్టుకెళ్ళిపోయింది, మనం ఇచ్చేస్తామా అది పట్టుకెళ్తే? అంత బలహీనం అయిపోకండి. खुशी ఎప్పుడు పోగొట్టుకోకండి. ఖుషి చలి జాతి తో సమझो మే కోమా మే చలి గయి. ఒకవేళ ఎప్పుడైనా ఖుషి పోయింది, సమస్య వచ్చాక అంటే కోమాలో వెళ్ళిపోయాను అనుకోండి, బిల్కుల్ కోమా జैसे స్టేజ్ होती है. కోమా స్టేజే ఖుషి లేని జీవితం. फिर कुछ कर नहीं सकते, कुछ भी करना अच्छा नहीं लगता. వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయడానికి మనసు నచ్చదు, మనసు కుదరదు, ఏదో లాగైపోతుందంటారు. फिर कुछ कर नहीं सकते, कुछ भी करना अच्छा नहीं लगता. तो బ్రహ్మ కుమారి और కోమా के लिए బ్రహ్మ కుమారి మీరు కోమా జీవితంలో ఉంటారా? ఖుషి లేని జీవితం. ఏ క్యా హుయి, ఖరాబ్ హుయి అని, ఇది చెడ్డ అలవాటు కదా, ఖుషి లేకుండా ఉండడం బ్రాహ్మణులు అయ్యాక, బీకే అయ్యాక. तो खुशी कभी नहीं गवाओ, खुशी ఎప్పుడు పోగొట్టుకోకండి. बात तो चली जाती, फिर हम क्यों उसको रख देते? ये क्यों हुआ, ये क्या कहा, कौन है ये, कब तक करेगा, इसमें खुशी चली जाती है. इसलिए बाबा कहते त्रिनेत्री हो तो खुश रहो और खुशी बांटो. अपनी खुशी को कभी भी जाने नहीं दो. సమస్య వచ్చి వెళ్ళిపోతుంది, కానీ మనం దాన్ని పట్టేసుకొని ఉంచుకుంటున్నాము. ఇది ఎందుకయ్యింది, ఇది ఏమన్నారు, ఇది ఎవరన్నారు, ఇది ఎప్పటి వరకు నడుస్తుంది, దీనిలో ఖుషి పోగొట్టేసుకుంటున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, త్రినేత్రిగా ఉండండి, ఖుషిగా ఉండండి, ఖుషి పంచండి, తమ ఖుషిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకండి. ब्रह्मा कुमारी मना मुस्कुराती रहे, बस दृष्टि में बिंदी बाबा रहे. బ్రహ్మకుమారి అంటే చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడు మీ ఫేస్, మీ దృష్టిలో బిందు బాబాయే ఉండాలి, కనిపించాలి నయనాల్లో. नैनो में कोई देखे उसको वही बाबा की शांति की शक्ति की వైబ్రేషన్ आए, यही तो बाबा को ప్రత్యక్ష करेगा ना. మీ నయనాల్లో ఎవరు చూసినా బాబా యొక్క శాంతి, బాబా యొక్క శక్తి వైబ్రేషన్స్ మీ నయనాల నుండి వాళ్ళకి వెళ్ళాలి, అప్పుడే బాబా ప్రత్యక్షం అవుతారు కదా.
बाकी चलो भाषण कर लिया, झंडा लहरा लिया, इससे प्रत्यक्षता थोड़ी होगा. ఉపన్యాసం ఇచ్చాను, జెండా ఎగరేసాను అంటే ప్రత్యక్షత జరుగుతుందా? तो प्रत्यक्ष करना है तो हमारे में ये बाबा जो कहता है वो प्रत्यक्ष करना है, तभी బాబా ప్రత్యక్ష होगा. కాబట్టి ప్రత్యక్షత చేయాలి అంటే మనకు బాబా ఏది చెప్తున్నారో అది ప్రత్యక్షం చేయాలి. అప్పుడే బాబా ప్రత్యక్షత అవుతారు. బాబా ప్రత్యక్షత జరుగుతుంది. नहीं तो कैसे होगा? బాబా చెప్పింది మన ద్వారా కనిపించకపోతే ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? कहने से थोड़ी होगा शिव बाबा आ गया, कहेंगे ऐसे ही गपड़े मार रहे हैं शिव बाबा आ गया, నోటితో శివబాబా వచ్చేసారు శివబాబా వచ్చేసారంటే అవుతుందా? గొప్పలు చెప్తున్నారు వీళ్ళ అంటారు ఎవరైనా. प्रत्यक्षता जरगదు. दिखाई तो देता ही नहीं, इनकी शक्ल शक्ल ही नहीं दिखाई देता है, लगता ही नहीं है, वे असर ही नहीं होता है ना. శివబాబా వచ్చారండి శివబాబా వచ్చారండి మీరు చెప్పండి, కానీ మీ ముఖంలో ఖుషి లేకపోతే వీళ్ళ ముఖం చూస్తేనే అలా లేదు అని అంటారు కదా. इसलिए पहले दिल में अपने प्रत्यक्ष करो बाबा को. అందువల్ల హృదయంలో ముందు బాబాను प्रत्यक्षण చేయండి. चलन में बाबा दिखाई दे, बैठने में उठने में प्यार है बाबा से, तो बाबा को प्रत्यक्ष तो करना है ना. నడవడికలో బాబా కనిపించాలి, కూర్చున్నా లేస్తున్నా బాబా ప్రేమ ఉండాలి, మనలో బాబాతో ప్రేమ ఉండాలి. బాబాని ఈ విధంగా ప్రత్యక్షం చేయాలి కదా. तो प्यार प्रैक्टिकल में चेहरे से चलन से दिखाओ. ప్రేమ అనేది प्रैक्टिकल నడవడిక ద్వారా ముఖం ద్వారా చూపించండి. బాకీ బోల్నే సే కోయి नहीं सुनता आजकल. కేవలం మీరు మాటలు చెప్తే క్లాస్ చేస్తే వినేది ఎవరు లేరు ఇప్పుడు అంటున్నారు బాబా. ఈరోజు దాది చెప్తున్నారు ఈ రోజుల్లో. అనుభవ కరావు ఒకేసే ఒక అనుభవం చేయించండి మీ మాటల ద్వారా, మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా. అది ఎలా జరుగుతుంది? సిర్ఫ్ భాషణ ద్వారా ही नहीं, परंतु चलते फिरते अपने चलन और चेहरे से अनुभव करा सकते. तो अभी करो कुछ कमाल. కేవలం ఉపన్యాసం ద్వారా ప్రత్యక్షత అనేది జరగదు, అనుభవం అనేది చేయించలేము. ఉపన్యాసం ద్వారా ఒక్కటే కాదు, కానీ నడుస్తూ తిరుగుతూ కూడా నడవడిక మరియు ముఖ కవలికల ద్వారా అనుభవం చేయించగలరు. ఇప్పుడు అలాంటి అద్భుతం ఏదైనా చేయండి అని చెప్తున్నారు దాది. 5000 वर्ष के बाद हम सब आपस में मिले, फिर ये परिवार नहीं मिलेगा, बार बार थोड़ी मिलेंगे पहचान से. सतयुग में होंगे लेकिन पहचानेंगे नहीं ना. 5000 సంవత్సరాల తర్వాత పరస్పరం మనం కలుసుకున్న ఈ పరివారం మళ్ళీ దొరకదు. మన లౌకికుల మనతో ఉన్నవాళ్ళు కానీ అలౌకిక పరివారం కానీ మన తోడుగా ఉన్న అక్కయ్యలు ఎవరైనా సెంటర్లో ఉన్నామంటే 4 అక్కయ్యలు 2 అక్కయ్యలు కలిసి ఉంటాం. ఆ పక్కనున్న ఒకరికొకరు అక్కయ్యలు కూడా ఇలాంటి అక్కయ్య నాకు మళ్ళీ దొరకరు కదా అని అది ఉండాలి. గడి గడికి ఏమైనా గుర్తింపుతో మనం కలుసుకుంటామా? 5000 సంవత్సరాల తర్వాత కలిసాం, సత్యగలన ఏమైనా గుర్తుపడతామా? అందరూ కలుసుకుంటాం కానీ మళ్ళీ జన్మలో కూడా కానీ గుర్తుపడతామా ఫలానా వాళ్ళని? అవి సంగం पर ही एक दो को पहचानते कि हम सब ब्राह्मण हैं. సంగం ఈగలోనే ఒకరినొకరు గుర్తుపడుతున్నాం మనం అంతా బ్రాహ్మణులం అని. तो मुस्कुरा के मिलो और बाबा के 4 సబ్జెక్ట్ చెక్ करो. చిరునవ్వుతో కలవండి ఎవరినైనా. బాబా ఇచ్చిన 4 సబ్జెక్ట్స్ చెక్ చేసుకోండి. స్వప్న में भी कभी वो संस्कार इमर्ज नहीं हो. సూక్ష్మంగా స్వప్నంలో కూడా ఎప్పుడు పాత సంస్కారం అనేది ఇమర్జ్ కాకూడదు. बाबा ने कहा ना, रावण को सिर्फ मारो नहीं जलाओ, जला के फिर अस्थियां भी सागर में डालो. బాబా చెప్పారు కదా, రావణాసురుని కేవలం చంపడం కాదు కాల్చండి, కాల్చడమే కాదు అస్థికలను కూడా కలిపేయండి సముద్రంలో. నామ్ నిషాన్ గుమ్, అస్థికలు కూడా కలిపేస్తే నామరూపాలు మాయమైపోతాయి రావణ్ణి. ऐसे नहीं सोचो कि परिवर्तन तो कर रही हूँ, नहीं, खत्म करो बीज से, अंश मात्र भी नहीं दे. ఇలా అనుకోకండి, నేను పరివర్తన అయితే చేసుకుంటున్నాను కదా, మార్చుకుంటున్నాను కదా, ఇంకా ఏంటి అనకండి. ఖతం చేయాలి, అంత శక్తి అంత పట్టుదల మీలో ఉండాలి. బీజంతో సైతంగా అంశ మాత్రం కూడా ఉండకుండా ఖతం చేసేయండి. అంశ भी होगा तो వంశ पैदा हो सकते. అంశం ఉంచినా వంశం మళ్ళీ పుట్టేయచ్చు దాని నుండి. अंश से तो वंश पैदा होगा ना, तो धमाल नहीं करना, कमाल करना. हम नहीं करेंगे तो कौन करेगा? हिम्मत है तो मदद मिलेगी. అంశం ఉంటే వంశము మళ్ళీ జన్మిస్తుంది కదా. అందుకని అలజడి సృష్టించేవారు కాకండి, అద్భుతం చేసేవారు కండి. మనం చేయకపోతే ఎవరు చేస్తారంటున్నారు దాది. సాహసం ఉంటే బాబా సహయోగం దొరుకుతుంది అని చెప్తున్నారు దాది. అచ్చా, ఓం శాంతి. దాది క్లాస్ మనం విన్నాం, గుల్జార్ దాదీజీ
చాలా చక్కగా మనకు సారాంశం ఏమి అర్థమైంది? ఎవరు ఎలా ఉన్నా, ఏ సమస్య ఎలా ఉన్నా ఏవి మనసులో పెట్టుకోకుండా చిరునవ్వుతో తేలిగ్గా ఉండాలి. తేలిగ్గా బిహేవ్ చేయాలి మనం అందరితో. పంతాలు, పౌరుషాలు, ఉల్టా సుల్టా భావాలు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మనం మాత్రం దాన్ని లైట్‌గా తీసుకొని పెద్ద విషయంగా మనం మనసులో పెట్టుకోకుండా మనం హల్కాగా బిహేవ్ చేయాలి. భలే వాళ్ళు మనతో ఉల్టా సుల్టా భావంతో నడిచారు. కానీ మనం కలిసి అది మనసులో లేనట్లు మనం మాట్లాడేసి కలిసిపోవడం అలాంటి ధారణలు మనలో ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణులయ్యాం మనం. బ్రాహ్మ బ్రాహ్మణుల ఏకపుషి అనేది మీలో లేకపోతే, సంబంధాల తేలిక స్థితి మీలో లేకపోతే ఎందుకు అంటున్నారు దాది. బాబా ప్రత్యక్షత జరిగేలా ఉండాలి మన నడవడిక, మన ముఖ కవలికలు. మనసా, వాచ, కర్మ, సంబంధ సంపర్కంలో చెక్ చేసుకోవాలి నేను ఎలా ఉంటున్నాను అని. మనస్సు ముఖ్యమైంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే బిజీగా ఉంచుకోండి వ్యర్థం రాకుండా. చిరునవ్వుతో మీరు పలకరించటానికి డబ్బులేమీ ఖర్చవ్వవు కదా అంటున్నారు దాన్ని. సీరియస్‌గా ఖుషియే లేదు ఈళ్ళకి అన్నట్టు అలా ఉండకూడదు ముఖం. వీళ్ళ జీవితంలో సంతోషమే లేదా, ఎంత బాధగా ఈడుస్తున్నారో అన్నట్టు అలా ఉండకూడదు ముఖం. కొంతమంది ముఖం చూస్తే ఎలా ఉంటుంది అంటున్నారు దాది. మీరు చిరునవ్వుతో ఎవరైనా పలకరిస్తే వాళ్ళు మీ హృదయంలో ఉన్న ఆనందం వాళ్ళ హృదయానికి ఆనందం తెచ్చేయాలి. అలా ఉండాలి. మీ నయనాల నుండి శాంతి యొక్క శక్తి, బాబా యొక్క శాంతి, బాబా యొక్క శక్తి ప్రత్యక్షం అవ్వాలి. అలా ఉండాలి. మధురమైన మాటలని సరబత్ తాగించాలి ఎవరికైనా. మీ ఎదురుగా వచ్చే వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. మీ సాథీలను ప్రేమించండి. దేశాన్ని ప్రేమించండి. అందరితో కూడా ప్రేమగా ఉండండి. శిక్షణ ఇవ్వండి, కానీ క్షమ 2 తోడుగా ఉంచుకోండి. మరీ గంభీరమై భయం యొక్క వాతావరణం తయారవకూడదు ఇద్దరి మధ్య. అలా మన వ్యవహారాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి. చాలా విషయాలు చెప్పారు దాది మనకు కదా. ఆ ప్రాక్టికల్గా తెచ్చినట్లయితే తప్పకుండా బాబా ప్రత్యక్షత మన ద్వారా జరుగుతుంది. కేవలం మాటల ద్వారా జరగదు. మనల్ని చూసి మన ముఖ కవలికల ద్వారా, మన నయనాల ద్వారా, మన స్వభావం ద్వారా వాళ్ళకి అనుభవం అవ్వాలి. నిజంగా బాబా వీరిలో ఉన్నారు, బాబా ఇచ్చిన జ్ఞానం వీళ్ళలో ఉంది అని అనిపించేలాగా మన బిహేవియర్ ఉండాలన్నమాట. మన కర్తవ్యాల మీద మన గమనిక ఉండాలి. కర్మేంద్రియాన్ని మనస్సును అలా వదిలేయడం కాదు అని చెప్తున్నారు. అవి మన అడ్వాంటేజ్ తీసుకునేలాగా ఉండకూడదు. మన మాలికుడై ఇప్పుడు ఏం డ్యూటీ ఉంది అనేది మనం కర్మేంద్రియాలు గుర్తు చేస్తూ చేయించేలాగా ఉండాలి అని చెప్తున్నారు దాది. అచ్చా, ఓం శాంతి. तुमसे मिलकर मुस्कुराना आ गया मुझे, तुमसे मिलकर मुस्कुराना आ गया मुझे, जब से हुई मुलाकात जीना आ गया मुझे, बाबा तुम